ఫ్రెండ్స్ మొత్తానికైతే వాట్సాప్లో ఉన్న మెటాలోకి నేను ఎంతగానో ఎదురు చూసే ఫీచర్ అయితే వచ్చేసింది. ఈ ఫీచర్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ అంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బట్ చాలా మంది అయితే ఈ ఫీచర్ కోసం ఎదురు చూసారు, నేను కూడా చూసాను. మొత్తానికైతే వచ్చేసింది. ఇది ఎలా వర్క్ అవుతుంది, దీనివల్ల మనకి యూజ్ ఏంటి అని మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీ చెప్తాను. మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ ఫీచర్ కోసం ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు క్లారిటీ తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ తీయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒక సబ్స్క్రైబ్ అలాగే ఒక లైక్ మాత్రమే, అవి అయితే చేసేయండి. ముందుగా ఇంతకీ ఏంటి ఈ ఫీచర్ అంటే మీకు లైవ్లో చూపిస్తాను నేను చెప్పడం కంటే. బట్ మీకు చూస్తే మీరు ఒక క్లారిటీగా వస్తారు, మీరు చేసుకోవడానికి కూడా మీకు ఈజీగా అయితే ఉంటుంది. మీరైతే ఫస్ట్ అయితే వాట్సాప్ ఓపెన్ చేయండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు వాట్సాప్ అప్డేట్ చేసుకున్నట్లయితే అప్డేట్ చేసుకోండి, మీకు కూడా వచ్చే ఉంటుంది. వాట్సాప్ ఓపెన్ చేశాక మనం ఇక్కడ జస్ట్ నేను శాంపుల్ అయితే చూపిస్తాను. వాట్సాప్ ఓపెన్ చేశాక నేనైతే శాంపుల్ అయితే చూపించాను. నా ప్రొఫైల్లో నేనైతే చూపిస్తాను. ఇప్పుడైతే మీరు ఎవరికైనా పంపించేటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మనం ఎవరి చాట్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాం, ఎవరికైనా మనం ఫొటోస్ పంపించాలనుకుంటున్నాం వాళ్ళ చాట్ అయితే ఓపెన్ చేయండి. ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్తాను. ఇక్కడ మనకి ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఇమాజిన్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇలా ఇది ఓపెన్ చేశాక ఇమాజిన్ అని వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా టైప్ చేయాలి. ఇప్పుడు నేను ఒక టైప్ చేస్తాను చూడండి, లయన్ డ్రైవింగ్ ఇన్ కార్ అని టైప్ చేస్తాను. నేను టైప్ చేశాను, జస్ట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇలాంటి ఫొటోస్ కావాలంటే మనం టైప్ చేసి మనం సెర్చ్ చేస్తే కొంచెంసేపు లోడింగ్ అయ్యి అది రిజల్ట్స్ అయితే వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనకి ఇమాజిన్లో ఏంటంటే మనం టైప్ చేసిన ఇమీడియట్లీ మనకైతే ఆ ఫోటో అయితే వస్తుంది. ఇప్పుడు నేను లయన్ డ్రైవింగ్ ఇన్ కార్ అని పెట్టాను. ఇక్కడ లయన్ ఒకటి తీసేస్తాను, టైగర్ అని పెడతాను. ఇక్కడ టైగర్ అని పెట్టాను. ఒకసారి చూడండి, ఇక్కడ చూడవచ్చు టైగర్ స్టీరింగ్ పట్టుకున్నట్టు ఒక ఫోటో వచ్చింది. ఇప్పుడు నేను డాగ్ అని పెడతాను. జస్ట్ దీన్ని తీసేస్తే చాలు, డాగ్. ఇప్పుడు డాగ్ వచ్చేసింది. ఇలా అయితే మనం ఇమాజిన్ చేసుకుని అక్కడ టైప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకైతే ఆ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ ఈ రిజల్ట్స్ ఒక్కటే రావడమే కాదు, ఇక్కడ మనకి ఇలా వచ్చాక మనం ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసామనుకోండి ఇక్కడ యానిమేషన్ వస్తుంది. ఈ యానిమేషన్ మీద క్లిక్ చేసామనుకోండి ఇప్పుడు మనకి ఇది యానిమేటెడ్ అయినట్లు చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు కొంచెం లోడింగ్ అయితే అవుతుంది. వితిన్ 5 to 10 secondsలో అయిపోతుంది. ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ మనకి యానిమేటెడ్ అవుతున్నట్లు ఈ వీడియో మనకైతే కనపడుతుంది. జస్ట్ సెండ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇదైతే వెళ్ళిపోతుంది. ఎవరికైతే మనం పంపించాలనుకుంటామో ఇన్స్టాంట్గా మనం ఇమాజిన్ చేసుకునే ఒక ఫోటోని అలా పంపించాలనుకుంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొన్ని సెర్చ్ చేస్తాను, ఇది ఒక్కటే కాదు, ఇంకా నేను ఆల్రెడీ రాసుకొని ట్రై చేశాను. నాకు వచ్చిన రిజల్ట్స్ మళ్ళీ అవి మీకు చూపించడానికి నేను కొన్ని నోట్ చేసుకున్నాను. అవి ఏంటో మీకు సెర్చ్ చేసి చూపిస్తాను. ఇందులో మనకి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇమాజిన్లోకి వెళ్ళి లయన్ ఫ్లయింగ్ ఇన్ వింగ్స్, ఇక్కడ చూడవచ్చు లయన్ ఫ్లయింగ్ ఇన్ వింగ్స్ అంటే మనకి లయన్ ఎగురుతున్నట్లు ఒక ఇమేజ్ మనకు వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సెండ్ చేసాక ఇక్కడ యానిమేటెడ్ ఉంది కదా, యానిమేట్ మీద క్లిక్ చేస్తే ఇది మనకి యానిమేట్ అయితే అవుతుంది, అంటే మూవ్ అయినట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఇది ఫ్లై అవుతున్నట్టు వింగ్స్ అనేవి మనకి యానిమేటెడ్ అయితే అవుతున్నాయి. ఇలా మనకైతే ఇదైతే వస్తుంది. ఇప్పుడు సెండ్ చేయాలనుకుంటే సెండ్ మీద క్లిక్ చేస్తే ఈ ఫోటో అయితే వెళ్ళిపోతుంది. ఇలా అయితే మనకి ఇష్టం వచ్చిన ఫొటోస్ ని మనం ఇమాజిన్ చేసుకొని మనం అయితే పంపించుకోవచ్చు. ఇవే అని కాదు, మనం అయితే చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి మీకు చూపిస్తాను. దీన్ని క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ ఇమాజిన్ లోకి వచ్చేసాక నేను పేస్ట్ చేస్తాను. నేనేం పేస్ట్ చేస్తానంటే ఏ 2 cute puppy dogs dancing in the stage. ఇలా నేను టైప్ చేసిన ఇమీడియట్గా నాకైతే 2 క్యూట్ పప్పీ డాగ్స్ అయితే స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నట్లయితే నాకైతే వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని సెండ్ చేద్దాం. ఇక్కడ యానిమేట్ అని ఉంది కదా, యానిమేట్ మీద క్లిక్ చేసి మనం చూస్తే మనకి కొంచెం యానిమేటెడ్ అయితే అవుతుంది. ఇప్పుడు చూడొచ్చు ఈ డాగ్స్ అయితే యానిమేటెడ్ అయితే అవుతున్నాయి. ఇలా మీరు యానిమేట్ మీద క్లిక్ చేసి యానిమేట్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ పంపించాలంటే పంపించవచ్చు. ఇలా అయితే మీరు 2 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఇమాజిన్ చేసుకోండి. అంటే వీటినే కాదు, మీరు మనుషుల మీద చేసుకుంటారా, లేకపోతే ఆ పెట్స్ మీద, లేకపోతే మీకు ఏదైనా జంతువుల మీద, లేకపోతే ఏదైనా ఆబ్జెక్టా, కార్సా, బైక్సా, ఇలా మీరైతే మీకు ఇష్టం వచ్చినట్టయితే ఇమాజిన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంకొక ట్రై చేస్తాను, అది మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు నేనైతే స్పోర్ట్స్ కార్ రేసింగ్ ట్రాక్ అని నేను టైప్ చేస్తాను. ఇక్కడ నాకు అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను జస్ట్ ఈ కార్ తీసేస్తాను, బైక్ అని పెడతాను. ఇక్కడ బైక్ పెట్టాను. ఇప్పుడు చూడొచ్చు బైక్ అయితే ఉంది. ఇప్పుడు మనకి ఈ 2 తీసేసి జెట్ పెడతాను. ఇక్కడ చూడవచ్చు జెట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది తీసేసి ట్రైన్ పెడతాను. ఇప్పుడు మనకి యానిమేటెడ్ ట్రైన్ అయితే వచ్చింది, రియల్ ట్రైన్ అయితే రాలేదు. ఇలా అయితే మీకు ఇష్టం వచ్చినట్టయితే నేను పెట్టుకోవచ్చు. బట్ మీకు ఇమాజినేషన్ మీరు ఏదైనా ఇమాజిన్ చేసుకొని మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇదైతే నేను ఇంకో ట్రై చేస్తాను. ఇవన్నీ కదా మనం సూపర్ హీరోస్ మీద కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ సూపర్ మ్యాన్, ఐరన్
సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నట్లు ఒక ఇమేజ్ అయితే వచ్చింది. ఇలా అయితే మీ ఇమేజ్ బట్టి మీరైతే మీకు ఇష్టం వచ్చినట్టుగా అయితే ట్రై చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ వాట్సాప్ లో ఉంటుంది ఇది అయితే మీకు రాకపోతే మీరైతే వాట్సాప్ ని అప్డేట్ చేసుకొని, అయినా రాకపోతే వెయిట్ చేయండి. ఒక 1 వీక్ లోపు అయితే వస్తుంది. బట్ నాకు తెలిసి అయితే చాలా మందికి అయితే వచ్చేసింది, నేను కూడా చూసాను. మీరు ట్రై చేయండి. మీరు కూడా మీ ఇమేజిన్ తగ్గట్టుగా మీరు కూడా ఇలాంటి ఫొటోస్ని అయితే జనరేట్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఇలాంటివి ట్రై చేస్తారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.